గత ప్రభుత్వం జియో 81, 85 అనేది తీసుకురావడం జరిగింది. రాష్ట్రంలో మొత్తం 20,555 మంది విఆర్ఏలు ఉంటే గత ప్రభుత్వం 81, 85 జియో ప్రకారం జియోలో ఉన్న విఆర్ఏలను మొత్తం 2 రకాలుగా విభజించారు. అంటే 61 ఎబో వాళ్ళు, 61 బిలో వాళ్ళు అని డివైడ్ చేస్తే 16,755 మంది 61 బిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వెంటనే నియామక ఉత్తర్వులు ఇచ్చారు. కానీ 61 ఎబో వాళ్ళకి ఇప్పటి వరకు నియామక ఉత్తర్వులు ఇవ్వలేదు. అంటే ప్రభుత్వం వచ్చేసి దాదాపు ఈ నెలతో సంవత్సరం గడుస్తుంది. జీవో వచ్చి 16 నెలలు అయింది. అయినప్పటికీ నియామక ఉత్తర్వులు అనేది ఇవ్వలేదు. గత 16 నెలలుగా రాష్ట్రంలో దాదాపు 270 మంది 61 ఎబో విఆర్ఏలు చనిపోవడం జరిగింది. అలాగే జీవో వచ్చిన తర్వాత వాళ్ళ అన్నదమ్ములకి ఎంతో కొంత ఇచ్చుకోవాలి. ఎందుకంటే మనకి పే స్కేల్ వస్తుంది అని చెప్పేసి జీవోలో క్లియర్గా మెన్షన్ చేయడం ద్వారా ఏమైంది, నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోమన్నారు. ఆ నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైందంటే ప్రతి కుటుంబంలో ఒక నిపురా వేసినట్టు అయిపోయింది. ఎందుకు అంటే నో ఆబ్జెక్షన్ ఇవ్వాలి అంటే ఎవరు సంతకం చేయకుండా అంటే ఉన్న ఆస్తిలో పంచుకోవడమో లేకుంటే భూమి జాగాలు ఇచ్చుకోవడమో డబ్బులు ఇచ్చుకోవడం చేయడం ద్వారా ఏమైందంటే ఉన్న ఆస్తి పోయింది. ఇప్పుడు 16 నెలలుగా తీసుకొచ్చిన అప్పులకి మిత్తిలు కట్టలేక ఈ వచ్చే 10-11 ఇంట్లో పేరెంట్స్కి అనారోగ్య కారణం వల్ల వాళ్ళకి సరిపోక ఇటు సరిపోక అటు సరిపోక దాదాపు ఒక 40 మంది వారసులు కూడా రాష్ట్రం మొత్తంలో చనిపోవడం జరిగింది. కాబట్టి మేము ప్రజాప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నామంటే వీలైనంత తొందరగా మాకు ఆర్డర్లు ఇవ్వాలని. ఇప్పుడు ఎలాగో ఈ మంత్లో అసెంబ్లీ సమావేశాలు అంటున్నారు కదా, అసెంబ్లీ సమావేశాల్లోపు మాకు ఆర్డర్లు ఇవ్వాలని. అలాగే 6R చట్టం కొత్త చట్టం తీసుకొస్తామంటున్నారు. ఆ చట్టంలో అయినా మాకు న్యాయం చేయాలనేది మేము కోరుకుంటున్నాము. ప్రజాప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని గత 16 నెలలుగా వేచి చూస్తున్నాం. కానీ ప్రజాప్రభుత్వం ఇప్పటివరకు న్యాయం చేయలేదు. కానీ మాకు ఈ అసెంబ్లీ సమావేశాల్లోపు ఏదో ఒకటి తీర్చకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మేము పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. జై విఆర్ఏ, జై విఆర్ఏ, ఐక్యత, 61 ఎబో విఆర్ఏల ఐక్యత.